అవును, ఇప్పుడు దేశమంతా కాదు ప్రపంచమంతా అయోధ్య రామ మందిరమే మొదలుకుంటుంది. అయితే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అయోధ్యలో రామయ్య ఆలయం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. అదే సమయంలో రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరగనుంది. దీంతో అందరి చూపు అయోధ్యపైనే పడింది. అలాగే భారత్తో పాటు పలు దేశాల్లోనూ రామయ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందుకే ఆ దేశాలేంటి ఓసారి చూద్దాం. అందరి దృష్టి అయోధ్యపైనే. జగమంతా రామమయం. థాయిలాండ్ లో అయోధ్య ఉత్సవాలు, అయుత్తయ్య నగరంలో మార్మోగుతున్న రామ భజనలు, అగ్రరాజ్యంలోనూ అయోధ్య సందడి, ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ర్యాలీలు. అయోధ్యలో భగవాన్ శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న ఈ కార్యక్రమం జరగనుంది. దేశమంతా ఈ వేడుక కారణంగా పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ పండుగ వాతావరణం భారతదేశంతో పాటు ప్రపంచమంతా నివసించే హిందువుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ తూర్పు దేశమైన థాయిలాండ్ లో కూడా అయోధ్యలో జరిగే రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పండుగలా జరుపుకుంటారు. థాయిలాండ్ లోని అయుత్తయ్య నగరం నుంచి అక్కడి మట్టి, 3 నదుల పవిత్ర జలం భారతదేశంలోని అయోధ్య నగరానికి చేరుకున్నాయి. అక్కడ ఒక ఆసక్తికరం విషయం ఏమిటంటే, భారతదేశంలోని అయోధ్య నగరం పేరునే థాయిలాండ్ లో అయుత్తయ్య నగరం పేరు పెట్టారు. థాయిలాండ్ దేశానికి భారత భూభాగంతో సరిహద్దులు లేనప్పటికీ అక్కడి ప్రజలు భగవాన్ శ్రీరాముడిని ఆరాధిస్తారు. రామాయణ కథని వాళ్ళు ఇప్పటికీ తమకు ఆదర్శమని చెబుతారు. థాయిలాండ్ చరిత్రలో అయుత్తయ్య నగరానికి రాజు అయిన రాజా రామ్తీ బోడి పరమరామ భక్తుడు. ఆయనే తన నగరానికి అయుత్తయ్య అని నామకరణం చేశారు. ఈ నగరం థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నగరానికి ఉత్తర దిశలో 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయుత్తయ్య నగరానికి యునెస్కో సాంస్కృతిక గుర్తింపు ఉంది. జనవరి 22న భారతదేశంలో అయోధ్య వేడుక జరుగుతుండగా ఆ వేడుకని థాయిలాండ్ లోని అన్ని నగరాల్లో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద స్క్రీన్లపై డైరెక్ట్ టెలికాస్ట్ చేయనున్నారు. ముఖ్యంగా నగరాల్లోని దేవాలయాల ఎదుట ఈ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ అన్ని దేవాలయాలను దీపాలతో అలంకరించనున్నారు. ఆ రోజంతా శ్రీరాముడిని స్తుతిస్తూ భజన కార్యక్రమాలు జరుగుతాయి. మరోవైపు అయోధ్య వేడుక కోసం దేశంలోని భక్తులే కాదు, ఎన్ఆర్ఐలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ సందడి ఎక్కువగా కనిపిస్తోంది. భారతీయుల జనాభా ఎక్కువగా ఉండే అగ్రరాజ్యంలోనూ హిందువులు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకుంటున్నారు. హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో అక్కడ భారీ ర్యాలీలు చేపడుతున్నారు. కొన్ని చోట్ల కార్ల ర్యాలీ జరుగుతోంది. దాదాపు వారం రోజులుగా అక్కడ సందడి వాతావరణం కొనసాగుతుంది. టెక్సాస్ లోని శ్రీ సీతారాం ఫౌండేషన్ కూడా హౌస్టన్ లో శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ వేడుక నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ఇది ఎంతో అపురూపమైన రోజంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది. హౌస్టన్ లో సుందరకాండ పారాయణం చేయనున్నారు. దీంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేసి అందరికీ ప్రసాద వితరణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొంతమంది పాకిస్తానీలు ఈ వేడుకలో పాల్గొంటుండటం విశేషం. అమెరికాలోని దాదాపు 1000 ఆలయాల్లో ఆ రోజున రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. 20 నగరాల్లో కార్ల ర్యాలీలు చేపట్టనున్నారు. కాలిఫోర్నియాలో దాదాపు 600 కార్లతో ఈ ర్యాలీ జరిగింది. ఇప్పటికే టెస్లా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రపంచం దృష్టంతా ఇప్పుడు అయోధ్య నగరం వైపెళ్లింది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆలయంగా అయోధ్య రామాలయం నిలవనుంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న నిర్వహించనున్నారు. ఈ మేరకు రామ్లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకుంది. గురువారం గర్భాలయంలో ప్రతిష్ఠించారు. ఈ ఫోటోలు కూడా విడుదలైన నేపథ్యంలో భక్తులందరూ చూసి తరించారు. తాజాగా అక్కడ నిర్వహించిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది.
Thank you.